హాలెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకవేళ చేయకపోతే మరి కనీసం ఒక గంట సమయం దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకోండి, ప్రార్థన అలవర్చుకోండి. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. అంతకంటే ముందుగా ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటును మరుపరిచి నీ మాట నా నోట ఉంచండి. ప్రతి సాతాను ఆటంకాలు తొలగించండి. నేను శక్తి చేత బలం చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. యోహాను సువార్త 12వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 35 నుంచి. అందుకు యేసు, ఇంకొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను, చీకటి కమ్మును మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయంను కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. మరి యేసు ప్రభు శరీరధారిగా మానవ రూపంలో వచ్చి పరిచర్యలో ఉంటూ అనేకమైన సూచక కార్యాలు, అద్భుతములు జరిగిస్తూ ఉన్న తర్వాత వెలుగు మీ దగ్గర ఉండగానే మీరు వెలుగు సంబంధులు కండి అని చెప్పడం జరుగుతుంది. ఆ వెలుగునే ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ఇంకొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. మరి పలుమార్లు ప్రభువారు దేవుని వాక్యంలో ఐ యామ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్, మరి లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని చెప్పడం అని చూస్తాం. ఆ తర్వాత యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు వెలుగు సంబంధులు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మరి వెలుగు ఏం చేస్తుందండి? ఎక్కడ దాచిపెట్టిన ఆ వెలుగు అనేది ప్రకాశిస్తుంది. అరే ఇక్కడ వెలుగు ఉందని చెప్పక్కర్లేదు, కానీ ఆ ప్రకాశవంతమైన వెలుగు ఎంత దూరం, ఎంత దాచిపెట్టిన ఆ వెలుగుని ఎవరు దాచలేదు, అదంతటా అది ప్రకాశించేదిగా ఉంది. మరి వెలుగు సంబంధులు అగునట్లు వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడుచుకొనుడి. చీకట్లో వారికి ఎటు పోతున్నారో దారి తెలియదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇన్ని సూచక కార్యాలు, అద్భుతాలు చూసినప్పటికీ జనులు దేవుని అందు విశ్వాసం ఉంచరు, మరి దేవునిని నమ్మరు. అవును, మీరు దేవుని నమ్ముతున్నారా? ఆయన చేసే అద్భుతాలు, సూచక్రియలను నమ్ముతున్నారా? ఒకవేళ మీరు నమ్మినట్లయితే మరి ఎందుకు మీరు విచారంగా ఉన్నారు? ఎందుకు మీరు ఆందోళనతో నిండి ఉన్నారు? ఎందుకు భయపడుతున్నారు? నా భవిష్యత్ ఏంటి? నా జీవితం ఏంటి? నాకు అసలు వివాహం అవుతుందా? నాకు అసలు పిల్లలు కలుగుతారా? నేను జీవితంలో స్థిరపడతానా? నేను ఈ రోగం నుండి స్వస్థపరచబడతానా అని ఎందుకు మనం భయపడుతున్నాం? మరి ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ ఈ వెలుగు సంబంధులంటే చీకటి ఎంత మాత్రం మనలో ఉండకూడదు. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకునే వారుగా ఉండాలి. అదే ఎఫెసీ గ్రంథం 4:22లో స్పష్టంగా రాయబడింది. ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ గ్రంథం 4:22.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనుడి. మీ ప్రాచీన స్వభావంలో ఉన్న దురాశ, మరి చెడ్డ మాటలు అన్నీ దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్కటి విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, కానీ ఎప్పుడైతే మనం దేవుని నమ్మి ఆయన యందు సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనము వెలుగు సంబంధులుగా ఉన్నాం. యోహాను సువార్త 8:12 ఒకసారి చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మరి ఎంత మాత్రం ఇంకా చీకటి కార్యాలకు తావు లేదు. వారు ఇంకా వెలుగులో, జీవపు వెలుగులో నడుచువారై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలానే యోహాను సువార్త 12:46 చూసినట్లయితే, నాయందు విశ్వాసముంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. మరి ఇక్కడ నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను అని రాయబడి ఉంది. అంతేకాదు, ఎఫెసీ రాసిన పత్రిక 5:8 ఒకసారి చదువుకుందాం. ఇప్పుడైతే 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండగా వాటిని ఖండించుడి. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం. చీకటి కార్యాలు ఏంటంటే చెడుతనము, అవినీతి, మత్సరము, పగ, ద్వేషము, అబద్ధములు, కలహములు, జగడములు, క్రోధములు, కక్షలు, విమతలు, భేదములు, మరి ఇవన్నీ కలిగి ఉన్నారు. అబద్ధములు ఒకప్పుడు కలిగి ఉన్నాం. ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధి కనుక వెలుగు కార్యాలు జరిగించి వారై ఉన్నారు. చూడండి, ఎంత చీకటిలో ఉన్న వస్తువు అయినా ఒక లైట్ వేస్తే ఆ గదిలో అది వెలుగులోనికి తేబడుతుంది. అలానే ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఎప్పుడైతే వెలుగులో ఉంటామో మనము తేటగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి మనలో ఉన్న బలహీనత, ప్రతి ఒక్క చీకటి సంబంధమైన అన్నీ వెలుగులో తేబడతాయి. మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు ఆ జీవపు వెలుగును నడుచుకున్న వారైతే మీరును వెలుగు సంబంధులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా దేవుని అందు వారు విశ్వాసం ఉంచలేకపోయారు, దేవుణ్ణి నమ్మలేకపోయారు. అదే అంటున్నాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమను గురించి, దేవాలయము అంతయు ఆయన యొక్క గురించి, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి, ఆ దేవదూతలు గురించి ఆయన వివరిస్తున్నప్పుడు మరి ఇక్కడ మనుషులు దానిని నమ్మక ఉన్నారు అని ఆల్రెడీ ఆయన ముందుగానే ప్రవచించినట్లు మనం చూడగలుగుతాం. ఒకసారి ఆ వచనాలు మనం చదువుకుంటే మనకి ఎంతో మంచిది. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటిని తన కాళ్లను కప్పుకొంచు రెండితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మహిమ, ఆ యొక్క మందిరం అంతయు ఉన్నప్పుడు అక్కడ ఉన్న శరాపులు తమ ముఖములను, ఆ పరిశుద్ధతను, ఆ వెలుగును చూడలేక తమ రెక్కలతో ముఖమును కప్పుకున్నట్లు చూడగలుగుతాం.
ఆ వర్తమానాన్ని నమ్మిన వాడెవడు, ఎవరు విశ్వసిస్తున్నారని ఇక్కడ మనం చూడవచ్చు. ఆ పైన చూసినట్లయితే వారు కన్నులుండయు, వారి కన్నులు మందంగా ఉన్నాయి, వారి చెవులు మందంగా, కన్నులుండి వారు అంధకారంలో ఉన్నవారుగా ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఆ ముందు చూసినట్లయితే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మరి మనుషులు ఏమనుకుంటున్నారో వారికి చాలా ముఖ్యం, కానీ దేవుని యొక్క మెప్పులు అక్కర్లేదు. చూడండి, పొద్దున్న లేస్తే భార్య భర్తను సంతోషపెట్టాలని, పొద్దున లేస్తే బాస్ని సంతోషపెట్టాలని, లేకపోతే నలుగురు నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలని నలుగురు కోసం బతికేవారు, నలుగురు ఏమనుకుంటారో అని బతికేవారు, లోకం కొరకు మనుషుల కొరకు బతికేవారు ఎందరో. కానీ దేవుని మెప్పు, నిజంగా దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా మన క్రియలు బట్టి, మన ప్రవర్తన బట్టి అనేది ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మరి ఆ ముందు చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకంకు వెలుగ్గా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకంను తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకంను రక్షించుటకే వచ్చి తిని. మరి యేసుప్రభు వారు మనల్ని నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను. మరి రోగగ్రస్తుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలుగుతాం. మరి నేను ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాను. అంతేకాదండి, మీరు చూసినట్లయితే ఆయన మన కొరకు తీర్పు తీర్చబడ్డాడు, ఈ లోకంలో సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఎంతో బాధ శ్రమను అనుభవించిన వాడుగా ఉన్నాడు. మరి ఇన్ని తెలుసుకున్నా కూడా మనము దేవుని యందు మరి ఇంకనూ మనం చీకటి కార్యాలు చేయనేలా. మరి ఒకసారి మనము యోహాను సువార్త 3:19 ఒకసారి చదువుకుందాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చేను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అంతేకాదు, మీరు చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 48, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించిన వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. మరి ఎవరైతే నన్ను నమ్ముతారో వారికి తీర్పు లేదు, కానీ ఎవరైతే నా మాటలను నిరాకరిస్తారో వారికి అంత్య దినంలో తీర్పు ఉంది. ఏంటా తీర్పు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యం చేయవాడు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన దుష్క్రియలు కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. మరి ఇక్కడ చూసినట్లయితే నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాను. ఎవరైతే నా మాటలు గైకొనని ఎడల వారు అంత్యదినంలో తీర్పులోనికి వస్తారు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మరి నిరాకరించిన వారు ప్రతి ఒక్కరు తమ క్రియలు చెడ్డవైనందున వారు తీర్పు తీర్చబడతారు. చూడండి, చీకట్లో ఉన్న వ్యక్తికి వెలుగు అస్సలు ఇష్టం ఉండదు. ఒకానొక సమయంలో నిజంగా జరిగిన సంఘటన, ఒక ఆమె ఎవరినో ప్రేమించిందని, ప్రేమ విఫలమైపోయిందని ఇంచుమించు 3 నెలలు ఒక చీకటి గదిలో చీకటినే ప్రేమిస్తూ మరి ఆ అన్నపానములు తీసుకోకుండా అట్లా ఒక గదిలో చీకటి గదిలో ఉండడం జరిగింది. మరి ఎంత బతిమలాడిన అమ్మాయి మారలే. ఆ తర్వాత ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమె ఇప్పుడు బాగైంది అనుకోండి, ఉద్యోగం చేస్తుంది. కానీ ఒక పాపం చేసే వ్యక్తి చీకటిని ప్రేమిస్తాడు, వెలుగు సంబంధమైనవి అసహించుకునేవాడుగా ఉన్నాను. మరి ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే నా మాటలు విని
నా మాటలు గాయకునే వారిని నేను తీర్పు తీర్చను, కానీ ఎవరైతే వాటిని తిరస్కరిస్తారో వారు అంత్య దినంలో తీర్పులోనికి తేబడతారో ఆ తీర్పు ఇదే. మరి లోకానికి వెలుగు వచ్చెను, కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు ఆ వెలుగుని స్వీకరించలేకపోయారు అని ఇక్కడ ఆ వెలుగుని ద్వేషించిన వారుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇది నా ప్రియ సహోదరుడ సహోదరి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు చెప్తున్నారు. దేవుని యందు ఎవరైతే నన్ను వెంబడించేవారుగా ఉన్నారో మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు. ఆ జీవపు వెలుగును అనుసరించి నడుచుకునేవారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇన్నాళ్ళు దేవుణ్ణి ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకను మనలో ఏదైనా చీకటి రహస్యమైన పాపములు ఉన్నట్లయితే దయచేసి ఒప్పుకొని విడిచిపెడదాం. మరి మీరు చూసినట్లయితే నోవాహు కాలంలో ఇంచుమించు నోవాహు ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు వారిని తీర్పు తీర్చడానికంట 120 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. ఇంకా కాదని ఆ 120 సంవత్సరాలు వారు తినుచు తాగుచు పెండ్లికిస్తూ మరి జలసాలు చేసుకుంటూ ఎంతో దేవునికి విరుద్ధంగా వారు జీవించినట్లు చూడగలుగుతాం. ఆ తర్వాత జల ప్రళయం రావడం జరిగింది. మరి నోవాహు కుటుంబం నీతిమంతులై ఉన్నారు కాబట్టి వారు ఒక్కరే రక్షింపబడ్డారు. ఆ ఓడలోనికి వారిని రెండేసి పక్షులను జంతువులను తీసుకెళ్ళమన్నాడు ప్రభు. మరి భయంకరమైన జల ప్రళయం. వారు 120 సంవత్సరాలు ఎన్ని సువార్తలు ఎన్ని చెప్పినా కూడా దేవుని వాక్యాలు వారు హేళనగా తీసుకున్నారు. వారు నమ్మలేదు. అదే ఇప్పుడు జరుగుతుంది. దేవుని రాకడ వస్తుందంటే మనుషులు నమ్మట్లేదు. దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారుగా ఉన్నాం. మరి ఒక దినం వస్తుంది, ఖచ్చితంగా తీర్పు తీర్చునై ఉన్నాడు. మరి ఇక్కడ అదే అంటున్నాడు, మనము ఒకప్పుడు చీకటి అంధకార సంబంధమైన వారుగా ఉన్నాం, కానీ ఇప్పుడు దేవునిలోనికి మనము వెలుగు సంబంధులుగా ఉంటున్నామని చెప్తూనే చీకటి కార్యాలు రహస్య కార్యాలు చేసేవారుగా ఉన్నాం. మరి అది దేవుడు ఎంత మాత్రం మెచ్చడు. కాబట్టి మన ఆ పాత మురికి రోతను మనం విడిచిపెడదాం. దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. మరి దేవునికి మనకి ఇష్టమైన రీతిగా మన జీవితాలు మనం ఉండాలి. అంతేకాదు యోహాను సువార్త 12:49 ఏలైనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. ఇవి నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రి చెప్పమన్నాడు కాబట్టి నేను మీతో చెప్పుచున్నాను. ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము నేను దానిని చేస్తున్నాను. మరి యేసు ప్రభువారు పరమ తండ్రి చెప్పిన రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి తండ్రి చేయిని విడిచిపెట్టి మన కొరకు శిలువలో మరణించారు. రక్తాన్ని చిందించే తన ప్రేమను, తన యొక్క జీవితాన్ని మన కొరకు ధారపోసాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు ప్రియ సహోదరి, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవిస్తున్నామా? దేవుడు చెప్పమన్నవి చెప్తున్నామా ఇతరులతో? లేక ఇంకనూ ఆ రహస్యమైన చీకటి సంబంధమైన వారుగానే ఉంటున్నామా? లేక వెలుగు సంబంధులుగా ఉంటున్నామా? ఒకవేళ మనం వెలుగు సంబంధులుగా ఉన్నట్లయితే మనం ఏదో మైక్ పెట్టి వీళ్ళకి నేను వెలుగు సంబంధిని అని మనం డబ్బాలు చెప్పుకోక్కర్లేదు. మరి ఎక్కడ పెట్టినా, అది కొంచెం కింద పెట్టినా ఎక్కడ పెట్టినా ఆ వెలుగు అనేది ప్రకాశిస్తుంది. మరి ఆయన పోలికగా మనము చేయబడి ఉన్నాం. మరి వెలుగు సంబంధమైతే జ్యోతుల వలె మనం ఈ లోకంలో ప్రకాశించేవారుగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా.
అయ్యా అవును నాయన తండ్రి, మేము వెలుగు సంబంధం అని చెప్తూనే నాయన మాలో ఎంతో చీకటి రహస్యమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నాం నాయన. అయ్యా నీకు ఇష్టం లేని అయ్యా పనులు, నీకు ఇష్టం లేని మాటలు, నీకు ఇష్టం లేని వ్యక్తులతో మేము వెళ్తున్నాం నాయన. నీకు ఇష్టం లేని సినిమాలను, సీరియల్స్ని చూసేవారుగా ఉంటున్నాం నాయన. అయ్యా నీకు ఇష్టం లేని పనులు, అబద్ధములు, అయ్యా నువ్వు అతి పరిశుద్ధుడు నైనా తండ్రి. అయ్యా ఆ దూతలు నైనా తండ్రి నీ మహిమని చూడలేక తమ ముఖములను రెక్కలతో కప్పుకున్నాయన. అయ్యా అంతి పరిశుద్ధుడవు తండ్రి. అయ్యా అయ్యా నీవు ఎంత మాత్రం పాపం లేని వాడవు తండ్రి. అయ్యా మమ్మల్ని ఒకసారి దర్శించండి నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండడాన్ని వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఈ నూతన సంవత్సరంలోనైనా మా క్రియలు, మా నడతలు అయ్యా అయ్యా మేము జీవపు వెలుగులో నడిచేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. అంతేకాదు ఇతరులను వెలిగించేవారుగా మేము ప్రతి ఒక్కరం ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను మీరు ప్రోత్సాహపరచండి. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.